రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్పై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. నిజానికి ఈ మ్యాచ్ లో టీమిండియాకు అంత ఈజీగా విజయం దక్కలేదు. ఈ టెస్టులో కోహ్లీ లేడు, షమి లేడు, అలాగే కేఎల్ రాహుల్, బుమ్రా కూడా లేడు. కానీ రోహిత్ సేన మాత్రం అద్భుతం చేసి చూపించింది. జైస్వాల్, శుభమన్ గిల్, ధ్రువ్ జురేల్ వంటి కుర్రాలు ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో సీనియర్లతో కూడా శబాష్ అంటూ ప్రశంసలు పొందారు. అయితే ఇదే టీంలో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకున్న ఇద్దరు కుర్రాలు మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు జట్టులో కొనసాగే పరిస్థితి అయితే లేనే లేదు. ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఎవరో కాదు, రజత్ పటిదార్, కేఎస్ భరత్. ఈ ఇద్దరు కుర్రాళ్ళ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వచ్చిన అన్ని అవకాశాలను పాడు చేసుకున్నారు. ధ్రువ్ జురేల్ లాంటి కుర్రాళ్ళు వచ్చి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా దూసుకుపోతుంటే పటిదార్, భరత్ మాత్రం తీవ్ర నిరాశ గురి చేస్తూనే వచ్చారు. రజత్ పటిదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తనదైన శైలిలో దూసుకుపోయాడు. కెరీర్ లో అద్భుతంగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఇప్పుడు టీమిండియా జట్టులోకి వచ్చాడు. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. వరుసగా 3 టెస్టుల్లోనూ పేలవ ఆట తీరును కనబర్చి తీవ్ర నిరాశపరిచాడు. తన 6 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ విషయానికి వస్తే అతనికి వచ్చిన అవకాశాలు ఇంకెవరికి రాలేదు. 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జట్టులో స్థానం కూడా సంపాదించాడు. అక్కడ కూడా పెద్దగా ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక ఈ సిరీస్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం జట్టులో పెరుగుతున్న పోటీతో కేఎస్ భరత్, రజత్ పటిదార్ వీరిద్దరూ ఇక టీమిండియా జట్టులో కొనసాగడం దాదాపు అసాధ్యమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.